సరే, పోసాని కృష్ణమురళి గారు అసలు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? ప్రజలకే వదిలేద్దాం. ప్రజలే ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు భయమైతుందిరా. ఆణిముత్యాలుగా ఉన్నాయా, దుర్మార్గంగా ఉన్నాయి? అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా, దొంగ వెధవ. ఆయన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా, ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందా? లేక ఆయన సమాజానికి మంచి చెప్పాడా, ఆయన సమాజానికి చెడు చెప్పాడా? బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం. పోసాని కృష్ణమురళి గారి నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు అసలుడే గాని మహానుభావుడు. నభూతో నా భవిష్యత్ అనేటువంటి అటువంటి ఆ పదాలు, ఆ శ్లోకాలు లేదా అటువంటి వాటిని ఒక్కసారి ప్రజలు కొంచెం సౌండ్ అయన్నొద్దు, పాయింట్కి రా. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంత బతికే ఉంటాను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నువ్వు పొల్లకి చీరగట్టిన పవన్ కళ్యాణ్ లాంటి అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? తెలీదురా. నువ్వు రాజకీయనాయకుడువా? నువ్వు లోపల కాదు. లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి ఆ పార్టీ నాదనే లాగే మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. తీసుకోవడానికి అమ్మాయిని పంపించారు. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. ప్రెసిడెంట్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబుగా, మనోడు చంద్రబాబు కొడుకు కాదు. అంటే అది వాళ్ళ అయ్య సొమ్మిది కాదా, వాళ్ళ అమ్మ సొమ్మిది కాదా, వాళ్ళ భార్య సొమ్మిది కాదా? లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నీ తిండి తిని చూడలేక. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం దీంతో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు. ఎరుపుకున్నా నేను, నన్ను అడుగుతున్నా పూక. పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది. పెళ్ళాలు ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా అని సీఎం గారు అంటున్నారంట. పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? నాకు ఒక గన్ ఇస్తారా? చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట. మనకి ఒళ్ళు కోవికితే అర్థమైందిగా. దొంగ ఒక మగ వగలాడి కోసం. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు? నాకు తెలీదమ్మా. చంద్రబాబు నాయుడు వాడి దగ్గర వాడి మాట వింటే మీరు సర్వనాశనం వైపు ప్రతి రోజు తెచ్చడమేనా? అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. చంద్రబాబు ఏడాది వదిలిపెడతాడు, ఎవడైనా వాడికి వదిలేస్తాడు. సార్ మీరు అన్నట్టు ఇది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. మామూలుగా అయితే చాలు ఈ మాత్రం చాలు. పదండి.